జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, ఆనందము నీవే, నాదరణ నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆదరణ నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంట కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆదరణ నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆదరణ నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఓకే, నేను పేర్లు పిలిచిన వాళ్ళు పైకి రండి త్వరగా. డి రాజేష్, వి రాబర్ట్, ప్రశాంతి, బి సోనియా, ఎం సంధ్య. రండి త్వరగా రండి, ముందుకు రండి. ఎం స్నేహ, శాంతకుమారి, జయసుధ, శైలజ. అక్కడ రండి, చైర్స్ వేయండి ముందు. దివ్య, జయశ్రీ, సువర్ణ, మణికుమారి. అంతేనా? చక్రవర్తి, ప్రభాస్, క్రిస్ట్, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, సునీల్ ప్రభాకర్, కృపామణి, రవి, యేసు, మహేష్, మోసెస్, యేసుపాదం, జాన్ మార్క్, హరిబాబు, జాస్మిన్ అబ్సెంట్, ఐజక్, షామిల్ రాబర్ట్, విక్రమ్, కాంచన్. వాళ్ళకి చైర్స్ వేయండి. ఇంకో ఆయన ఉండాలా?
మీకు మైక్ ఇస్తాను. త్వరగా 1-2 మాటలు ఈ వేదికను గురించినటువంటి మీ అనుభవం ఎలా అనిపించింది? ఈ వేదిక ఇంకా చాలా జిల్లాల్లో మీన్స్ ఒక 2-3 జిల్లాల్లో ఆడిషన్స్ ఉన్నాయి, వాటికి ప్రోత్సహించుకుంటూ 1-2 మాటలు. ఇంతకుముందు ఇలాంటి వేదిక మీకు వచ్చిందా, లేకపోతే ఈ వేదిక మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అలాంటి సందర్భాలు 1-2 మాటలు, 1-2-3 మాటలు. ఒక్కొక్కరు మైక్ తీసుకుని, ఆ మైక్ తీసుకోండి. మీ స్పందన అది ఇక్కడ. ఒక్కొక్కరుగా మీ స్పందన తెలియజేయండి. రండి, ఫ్రేమ్లోకి రండి, దగ్గరికి రండి కొంచెం. అవి వెనక్కున్న వాళ్ళు కంప్రెస్ అవ్వండి, వెనుకున్న వాళ్ళు. అమ్మ మీరు కూడా. వెరీ గుడ్. ఎస్, దేవుని నామానికి వందనాలండి. మాకు ఇలాంటి ఒక క్రిస్టియన్ సాంగ్స్ అనే ఒక పాటల పోటీని కండక్ట్ చేసినందుకు ముందుగా అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలండి. మా లాంటి వారు అనేక మంది టాలెంట్ ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకుండా ఇళ్ళ దగ్గరే ఆగిపోతున్నారు, అక్కడి వరకే ఆగిపోతున్నారు.
అయినప్పటికీ దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మేము ఎంత దూరం నుంచి అయినా ఇక్కడికి వచ్చామండి. ఇలాంటి ప్రోగ్రాం ద్వారా ఇంకా అనేక మంది మాలాంటి అనేక మంది ఇంకా ప్రోత్సహింపబడాలని, దైవజనులు దేవుడు దీవించాలని అడుగుచు. మాకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి సిఐసి వ్యవస్థాపకులకు మాకు ఇటువంటి అవకాశం కలిగజేసినటువంటి సిఐసి వ్యవస్థాపకులకు మా హృదయపూర్వక వందనాలండి. కొన్ని సంవత్సరాలుగా మా యొక్క ప్రాంతాల్లో కానీ ఇటువంటి ఏరియాల్లో అయితే ఇటువంటి పోటీలు ఏమీ లేవండి. ఎప్పుడు చూసినా సినీ సాంగ్స్ కోసమే కానీ క్రిస్టియన్ సాంగ్స్ కోసం అయితే ఇటువంటి స్టేజ్ మాకు దొరకలేదు. దేవుడు మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము సెలెక్ట్ అవుతాం అటువంటిది కాదు, కానీ మేము దేవుని నామమును మహిమపరచాలని కేవలం ఆ ఆశతో మాత్రమే మేము వచ్చామండి. దేవుని నామమునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Thanks for CSC Foundation for giving us a beautiful opportunity. దేవుడు మాకు ఇచ్చిన తలాంతుని దేవుని మహింపరచడానికి, దేవుని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్కి బట్టి ఈ ఆలోచన వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా వందనాలు. మాకు ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్ని బట్టి, మాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే చాలామంది ఉన్నారు ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోకుండా. Please come out and use these opportunities. Thank you all. ప్రైజ్ ది లార్డ్. సిఐసి చర్చ్ వారు ఇంత మంచి అవకాశం అలాంటి వారికి అనుగ్రహించినందుకు అందరికీ వందనాలు. ఈ స్టేజ్ మీదకి నేను ఫస్ట్ టైం నేను రావడం, దేవుడు ఇంత మంచి తరుణం నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. ముందుగా వరదన్ దేవదాయ సాయి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు కూడా నేను ఇలా పాడడం అన్నది ఇప్పుడు కూడా నేను చూడలేదు. మా ఏరియాలో కూడా ఎప్పుడు సినీ ఎక్కువ ఉండేది. అయితే ఈ రోజుని నేను ఆత్మీయంగా వచ్చి పాడాలన్న ఆశ. మేమందరం కూడా వచ్చి పాడడానికి మీరు ఎంతగానో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి సెలెక్ట్ అయినా అవ్వకపోయినా దేవుని స్తుతించాలని నేనైతే వచ్చానండి ఆశతోటి. ఆశని దేవుడు ఎంతగానో తృప్తిపరిచాడు. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలండి. ముందుగా దేవుని నామానికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరదన్ దేవదాస్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎప్పుడూ మందిరంలో పాడటం తప్ప ఇలా స్టేజ్ మీద ఎప్పుడు పాడడం అంటే కాంపిటీషన్లో ఎప్పుడు పాల్గొనలేదు. ఇటు కాంపిటీషన్ని ఏర్పాటు చేసి మా అందరికీ ఒక అవకాశాన్ని కల్పించిన దైవజన్కి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా దేవుని నామమునకు వందనములు. ఈ కార్యాన్ని నిర్వహించిన దైవజనులకు నా ప్రత్యేక వందనములు. నేనెప్పుడు చర్చిలో కొయర్ టీంలో ఉండేదాన్ని, కానీ పాడుతా తీయగా సూపర్ సింగర్స్ అనే వేదికలు ఉన్నాయి, వాటిల్లోకి ఎప్పుడైనా వెళ్దాం అనుకునేదాన్ని. కానీ క్రైస్తవులుగా మనకు కూడా ఏదైనా ఉంటే బాగుండు అనుకునేటప్పుడు మీ సిఐసి ద్వారా దేవుడు మీ ద్వారా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవుని నామమునకు కృతజ్ఞతలు. దేవతే దేవునికి వందనాలండి. సిఐసి వారు నిర్వహించిన ఈ యొక్క పాటల పోటీ స్టేజ్ మీద పాడడం అంటే మాకైతే టెన్షన్ అండి. కానీ దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు అయితే కాదు. దేవుడు ఇటు రీతిగా పాడడానికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే కూడి వచ్చి పాడిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు చెల్లించుకుంటూ
ముందుగా దేవతి దేవునికి వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. ఎప్పుడు ఇటువంటి స్టేజ్ల మీద పాడలేదు చర్చిలో తప్ప. కానీ మీ ద్వారా పాస్టర్ వర్ధన్ గారి ద్వారా ఇట్టి అవకాశాన్ని కల్పించి పాడడానికి దేవుడు సహాయం చేసినందుకు థ్యాంక్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు అవకాశాన్ని మాకు ఇచ్చిన మరి అయ్యగారికి వందనాలు. ఈ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి. దాన్ని మనం వినియోగించుకుని ఆయనలో మనం బలపడాలి. ఆయన స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఆయన ఎప్పుడు కూడా మనం వదలకూడదు. దేవునిలో ఉండాలి అనే తాపత్రయం అందరికీ ఉంటుంది. కానీ దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. పాటలతో ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈ అవకాశం అందరికీ కూడా ఉపయోగపడుతుంది. క్రైస్తవులుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన కోసం మన జీవితాన్ని అర్పించేయాలి. పాడితే ఆయన కోసమే పాడాలి. కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వేరే జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదనే చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్య గారికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఘననామానికి స్తుతులు ప్రణతులు చెల్లిస్తూ మరి నాకు ఈ సదావకాశం కల్పించిన సిఐసి వారు, దైవజనులు రెవరెండ్ వర్ధన్ దేవదాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈ ప్రోగ్రాం మాకెంతో దాని సపోర్ట్గా ఉంది. మరి నేనైతే ఒకప్పుడు సినిమా పాటలందు నేను పాడేటప్పుడు రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో, జిల్లా స్థాయి పాటల పోటీల్లో నేను ఒక విజేతగా నిలిచాను ఆ టైంలో. తర్వాత దేవుని యొక్క స్వరం, ఆ తర్వాత నేను సినీ ఆర్కెస్ట్రాకి పరిచయం అయ్యాను. భీమవరం స్వరతరంగిణి ఆర్కెస్ట్రాలో మధుర గాయకులు కేజే జేసస్ గారు ఆలపించిన ఆ పాటలో నేను ఇమిటేషన్ చేసేవాడిని. తర్వాత దేవుని యొక్క స్వరం, దేవుని స్వరం ద్వారా పిలువబడినప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు మంచివి కావు, అటివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అన్న వాక్యం నాలో ఒత్తిడి ఉండేది. ఆ సమయంలో మరి నేను దేవుని స్వరం విని సినీ సంగీతానికి నేను స్వచ్ఛ చెప్పాను. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి, నాకు ఇచ్చిన పరిజ్ఞానం, ఆయన ఇచ్చిన స్వరం బట్టి స్వరకల్పంతో నా సొంతంగా కొన్ని ఆల్బమ్స్ నేను ఇంటర్వ్యూలు నేను చేస్తా. అయ్యా ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాం ఇది మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రీతిగా ఈ వేదిక గురించి చెప్పండి. ఓకే సార్, ఈ రీతిగా నేను ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే మరి దైవజనులు వారు మాట్లాడుతూ వారు సజెషన్ ఇచ్చినప్పుడు మరి ఎస్పి బాలు గారు నాకు గుర్తొస్తున్నారు. ఆయన వాయిస్లో చక్కని స్వరం, మాధుర్యం, ఈ రీతిగా చెప్పడం నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ రీతిగా వారు నాకు ఇచ్చిన సజెషన్ బట్టి వారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటాం. ఇంకా నేను నేర్చుకోవాలి అన్న ఆశతో వారు ఇచ్చిన పురుగొల్పును బట్టి నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశాన్ని కల్పించిన వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ అనంతాలు. ఈ వేదికను గురించినటువంటి పదాలు 1-2 చితకొట్టే బాకండి, ఆకలేస్తుంది, దయచేసి దండం పెడతాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చక్కటి అవకాశం ఇచ్చేటువంటి సిఐసి వ్యవస్థాపకులు మరి వరదాన్ దేవదాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజుతో మా యొక్క జీవితంలో ఒక కొత్త జీవితం అనుకుంటున్నానన్నా. ఎందుకంటే ఎన్నో పోటీలకి మేము సినీ పోటీలకి వెళ్ళాం, అదంతా వ్యర్థమని మరి ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒక సువార్త గాయకులుగా వెదగాలని మరి అనేక దైవజనులు మాలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కానీ మేము ఎంతో దేవుని కోసం పాడుతున్నాం. మరి అసలు ఎప్పుడు కూడా అసలు అది వద్దు అంటే ఫీల్ అవుతాం. మనకి స్వరం కావాలి. ఇప్పుడు రాబర్ట్ కూడా అడిగాడు, అన్న నేను హ్యాండిక్యాప్ పాడొచ్చాను. నేనన్నా ఫోన్ చేసి అడిగింది. మీరేనా? మనకి ఇది పని చేస్తుంది కదా ఈ పాటలు, దీంతోనే. మిగతా విషయాలు మనకు అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు అంతవరకు. మరి యొక్క వేదిక ద్వారా మాకు మంచి అవకాశం దొరికిందని మరి కోరుకుంటూ మరి అన్నయ్య గారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని ఆపర్చునిటీ ఇచ్చి మరి ఆంధ్ర రాష్ట్రానికి మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తున్న వరదాన్ దేవదాసి అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి చాలామంది సింగర్స్ అయిన వారు చాలామంది ఉన్నారండి. అయితే వాళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే అన్న అక్కడికి వెళ్తే ఏదో అడుగుతాడు, మనం సేమ్ అయిపోతాం అనుకుంటున్నారు తప్ప ఆయన ఉన్నది చెప్తున్నారు, మనం సరి చేసుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. దయచేసి ఇది చూస్తున్న వారందరూ కూడా గమనించండి. మీలో స్కిల్ ఉంటే దేవుడు వాడుకుంటాడు. కానీ మీరు స్కిల్ లేకపోయినా స్టేజ్ల మీద చాలామంది పాడుతున్నారు ఈరోజు. ఆ స్కిల్ దేవుని కొరకు మనకు వాడాలి. ఆ స్కిల్ మరి దేవుని కొరకు వాడాలంటే మనం ఇలాంటి వేదికల మీదకి వచ్చి పెద్ద పెద్ద వారు చెప్తున్న ఆ సలహాలు సూచనలన్నీ మనం పాటిస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తామో ఇంకా ఫర్దర్గా ఇంకా అనేక మంది మధ్యలో మనం వాడబడటానికి, ఇంకా దేవునికి మహిమకరంగా వాడబడటానికి మంచి వేదిక ఇది. ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకున్నవారు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అవన్నీ పక్కన పెట్టి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మీ యొక్క తలంతును దేవుని కొరకు వాడండి. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. సమస్తము ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. మరి ముందుగా మరి సిఐసి ద ఫౌండర్ ఆఫ్ వర్ధన్ అన్నగారికి, మరి అదేవిధముగా మా రూబెన్ అన్నగారు, మరి వారు మాకు సుపరిచితులు. మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో క్రైస్తవుల పరంగా ఎన్నో యుద్ధాలు చేసిన వారు. అదేవిధంగా గాయకులు మరి రాబర్ట్ అన్న, రాజేష్ అన్న గారికి, తోటి గాయకులందరికీ నేను చెప్పదలిచేది ఒకటి, సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు. అది నిజం. మన సంగీతంతో మనము ఆనందించడం కాదు కానీ దేవుని ఆనందించి పాడాలి, దేవుణ్ణి ఆనందించేయాలి. ఇదొక వేదిక, దేవుని గణపరచడానికి ఇదొక మెట్టు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా ఆడిషన్స్ జరుగుతాయి, చాలా ఆడిషన్స్, సూపర్ సింగర్స్ అని, ఇంకా సరిగమప అని. అక్కడికి ఆడిషన్స్కి వెళ్ళిన వాళ్ళు క్రైస్తవులు కూడా ఉంటారు. కానీ హిందూ సాంగ్స్ ఎంచుకుని పాడేవాళ్ళు కూడా క్రైస్తవులు కూడా ఉంటారు. కానీ క్రైస్తవులు డివోషనల్ సాంగ్స్ పాడేవాళ్ళు బహు తక్కువ. కానీ మనము క్రైస్తవులుగా ఉంటూ ఈ సూపర్ సింగర్ అనగా గాస్పల్ ఆడిషన్స్లో ఉన్నామంటేనే మొదటి మెట్టు ఎక్కినట్టే. దేవునికి స్తోత్రం. ఈ స్పిరిట్తో మనం ముందుకు వెళ్ళాలి. నేను చక్కగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఒక మొదటి మెట్టు. ఏదైనా ప్రయత్నము సాధించే వరకు ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వేదిక మనందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను సేవకుడిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను.